ఈ మధ్యలో ఒక వీడియో పెట్టిన చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు. మీ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలండి. ఒక అక్క కూడా పెట్టింది, ఏంటిదంటే అన్న కరెక్టే అన్న ఇది నువ్వు చేసిన వీడియో. కామెంట్ ఎట్లా పెట్టిందంటే నా ఫేస్ మీద పెట్టిండు, ఏంటంటే ఫేస్ బాగలేదని అది పెట్టిండు. అయినా మనం బాధపడే అవసరం లేదు. హాయ్ హలో వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నా అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటిదంటే, ఈ మధ్యలో ఒక వీడియో పెట్టిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగా ఉండండి అన్న ఒక వీడియో పెట్టినండి. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు. మీ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలండి. ఏంటంటే నా వీడియో మంచి రీచ్ తీసుకొచ్చిండు. అలాగే కొంతమంది కామెంట్స్ కూడా చాలా మంది పెట్టిండ్రు. కామెంట్స్లలో అన్ని పాజిటివ్ మంచిగా పెట్టిండ్రండి. కామెంట్స్ మాత్రం ఇట్లా ప్రాబ్లం ఉన్నా అన్న నువ్వు చేసింది కరెక్టే అన్న. ఒక అక్క కూడా పెట్టింది, ఏంటిదంటే అన్న కరెక్టే అన్న ఇది నువ్వు చేసిన వీడియో. చాలా మంది మాకు కూడా అదే సిచ్యువేషన్ అట్నే జరిగిందని కూడా పెట్టిండ్రు. కానీ కొంతమంది కామెంట్స్ పెట్టిండ్రు, ఒక మా అంటే ఇద్దరు ముగ్గురు పెట్టిండ్రండి. అంటే వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉన్నదో అలా మనం ఆ వీడియో చేసినందుకు వేరే పెడితే వాళ్ళకు కూడా అర్థమైంది. మొత్తం టోటల్ చూసే వరకు కానీ అర్థం కానట్టుగా చేసిండ్రు. చేసి మెసేజ్ పెట్టిండ్రు. దానికి మనం ఆ మెసేజ్లకు మనం భయపడేది అవసరం లేదు, బాధపడేది కూడా అవసరం లేదు. ఎందుకు అని అంటే మనం ఛానల్ పెట్టుకున్నది కూడా ఏదో యూట్యూబ్లో ఇది సంపాదించి వేరే లక్షలు సంపాదించి జేబులు వేసుకునడానికి ఏం కాదు. మన ఛానల్ చిన్న ఛానల్, అది డెవలప్ అయ్యి అది మానిటైజేషన్ అయ్యి ఆ డబ్బులు వచ్చే వరకు ఆ దేవుడు ఎరుగు. కానీ ఏంటంటే మన వీడియో వల్ల ఎవరన్నా ఒక్కరన్నా కనీసం ఒక కుటుంబం అన్నా మంచిగా బాగుపడుతుందన్న ఉద్దేశంతోనే చేసుడు తప్ప కానీ ఎవరిని నొప్పించి బాధపడేటట్టు చేసే వీడియోలు అయితే కాదు. అలా నాకు లేదు. కానీ ఏంటంటే నేను చూసిన ఇవన్నీ లైవ్ అనుభవించిన నేను అనుభవించింది కాకుండా ఇంకా పక్క వాళ్ళు అనుభవించినవి ఈ అనుభవాలన్నీ చూసి తీసుకొచ్చి చేస్తున్న వీడియోలే కానీ ప్రత్యేకించి ఎక్కడనో కాపీ రాసి కథలుగా రాసి చేసిన వీడియోలు కాదు. కరెక్ట్ లైవ్ జరిగిన స్టోరీలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే నేను పెట్టిన వీడియోలో 90% అట్నే జరుగుతుంది. కానీ కొంతమంది ఒప్పుకోవడం లేదు, జరగలేదు అన్నట్టు ఒప్పుకుంటారు. వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది కాబట్టి చాలా మంది మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కానీ ఇలాంటి వీడియోలు నేను ఇంకా మళ్ళీ చాలా వీడియోలు ఉన్నాయి, మన నెక్స్ట్ వచ్చే వీడియోలు బాగున్నాయండి. మోటివేషన్ వీడియోలు కానీ మా కుకింగ్ వీడియోలు ఉన్నాయి, అలాగే మంచి రెసిపీలు ఉన్నాయి. షార్ట్ ఉంటాయి, ఏమంత పెద్దగా కూడా ఉండవు రెసిపీలు. చిన్నగా ఒక 5 minutesలో మీకు బోర్ కొట్టకుండా చేసిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే మోటివేషన్ వీడియోలు కూడా ఏదైనా నేను చేసిన వీడియో ఖచ్చితంగా ఏదో చిన్నగా పనికొచ్చే వీడియో చేస్తున్నా కానీ పనికిరాని వీడియో అయితే మాత్రం చేస్తలేను. ఎందుకంటే మనకు అది పనికి రావాలి ఖచ్చితంగా. మనం ఒక వీడియో చేసిందంటే ఏ ఒక్కరికైనా కానీ అది లాభం పొందితే అది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మన వీడియోతోని. కానీ ఏదో ఈ యూట్యూబ్ పెట్టుకున్నాం కదా టైం పాస్ చేసి ఏదో డబ్బుల కోసం అని కాదు. కానీ ఏంటంటే ఎవరో మన తరపున కొంతమంది బాగుపడితే మనకు ఎంతో సంతోషం ఉంటుంది. మనం ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లు బట్టి వాటి ఆధారంగా చూసుకొని ఏం జరిగినాయి ఏం కదా అనేది గ్యాదర్ చేసుకొని మరి ఆ వీడియోలు చేస్తున్నా తప్ప కానీ ఎలాంటిది కాపీ కొట్టి మాత్రం వీడియోలు చేస్తలేను. ఒకరైతే కామెంట్ ఎట్లా పెట్టిందంటే నా ఫేస్ మీద పెట్టిండు, ఏంటంటే ఫేస్ బాగలేదని అది పెట్టిండు. అయినా మనం బాధపడే అవసరం లేదు. వాళ్ళ ఫేస్ కూడా వాళ్ళు చూసుకోవాలి ఎప్పుడైనా కానీ, ఎదుటి ఫేస్ కాదు చూసుకోవడం, వాళ్ళు కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్, మీకోసం ఇంకా మంచి వీడియోలు చేసి పెడతానండి. మనకు పనికొచ్చే వీడియోలు చేసి పెడతా. ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. బాయ్ అండి.